ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు అంటారు. అలాగే మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనమంటూ పైకి వస్తున్నామంటే ఆటోమేటిక్గా ఒక టీం బయలుదేరతారు. ఇది ఎక్కువ ఈ మధ్య మనం వింటూ ఉంటాం. హిందీ ఫీల్డ్లో ఒక హీరో రాగానే ఇంకో హీరో తొక్కేస్తున్నాడు అని. అలాగే మన తెలుగు ఫీల్డ్లో కూడా ఒక హీరో వస్తున్నాడు అంటే ఇంకొక హీరో తొక్కేస్తున్నారు. ఒక హీరో నా మధ్య తొక్కేశారు అని ఆయన కూడా బాగా హల్చల్ చేశారు. బట్ ఒకవేళ చేశారేమో నాకు తెలియదు కానీ అండి, నాకు తెలిసి నాతో మాట్లాడే ప్రతి వ్యక్తి నా మిత్రుడు అనుకుంటాను. ఒకవేళ నాతో శత్రుత్వం చేసినా, నాకు శత్రువుగా మిగిలిపోయినా అది అతని కర్మ. దానికోసం కూడా నేను టైం స్పెండ్ చేయాలి అంటే ఐఎమ్ నాట్ ఏ పర్సన్. నాకు ఎందుకంటే నేను బాగు చేయాల్సిన జీవితాలు నా ముందు చాలా ఉన్నాయి. నా గురించి ట్రై చేసుకొని ఇట్లా ముందుకు వచ్చేసాను సార్. ఈయన ఇక్కడ మాట్లాడాడు, నేను ముందుకు వెళ్ళిపోయి మీ జీవితం బాగు చేయడానికి నేను మంచి చెప్తున్నా. సార్ ఇలా ఉండండి, ఇలా నేర్చుకోండి, అమ్మ ఇలా ఉండు, ఇలా నేర్చుకోని చెప్తున్నా. అలాంటప్పుడు నేను నీకు చెప్పడానికి 2 అడుగులు ముందుకు వచ్చా, కానీ అతను అక్కడుండే చూస్తున్నాడు, అదే మాటే మాట్లాడుతున్నాడు. అంటే అదే అర్థం ఏంటి? అక్కడే ఉన్నాడు, పనికి మాలిన పనిలోనే ఆరుతేరాడు. ముందుకెళ్ళాలన్న ఆలోచన లేదు, మార్పు రావాల్సింది మా బాడీలోకి రాదు. సో అలాంటి వాళ్ళతో నాకెందుకు సార్ టైం వేస్ట్, దరిద్రం. చక్కగా నా పని నేను చేసుకోక. కాబట్టి ఇండస్ట్రీ నన్ను వద్దంటే నాకు ఇండస్ట్రీ వద్దు, నేను ఇండస్ట్రీకి కావాలంటే నేను ఇండస్ట్రీకి కావాలి. అడుక్కోలేదా అంటే అడిగింది అమ్మైనా పెట్టదు. అడిగిన దగ్గర మనకు రాలేదు. తర్వాత కొన్ని విషయాల్లో నాకు కూడా ఇంట్లో మైనస్. నా ప్రథమ శత్రువు ఎవరు అంటే మా ఇంట్లోనే. నేను ఎదగటం అనేది అతనికి ఈగో ప్రాబ్లం అయింది కాబట్టి నన్ను బయటికి రానివ్వలేదు. సో నేను ఎవరిని అంత ఈజీగా బ్లేమ్ చేయను. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక పాపులర్ హీరోయిన్ బయటకు వచ్చినా, నేను బయటకు వస్తే నాకే క్రేజ్ ఎక్కువ ఉంది. నేను మొన్న చూశాను. సో అప్పుడు అనుకుంటా, నేను చాలా పుణ్యం చేశాను. ఇప్పుడు నేను ఇండస్ట్రీ లేను అనే మాట లేదు. నేను అప్పుడప్పుడు గేమ్ షోస్కి వస్తుంటాను, కానీ ఈ మధ్య అవి కూడా తగ్గించాను. బట్ ఇప్పుడు ఫుల్ ప్లడ్జ్డ్గా బిగ్ బ్యానర్స్ నుంచి ఒక 4 ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ. అండ్ మై సీరియల్ ఈజ్ నేను రాసుకున్నాను. ఇది ఆడవాళ్ళ కోసమేనా అంటే కాదు, మగవాళ్ళ కోసం. మగవాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి, వివాహ బంధానికి అర్థం చెప్పాలి. ఓకే, వివాహం అంటే ఇలా అనుకున్నప్పుడు ఏదో టైంపాస్, ఈరోజు ముగ్గురితో కట్నం తీసుకున్నాం, చేసాం, పోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వదిలేసామా, ఇంకో దాన్ని చేసుకుందాం అంటే మీకు డబ్బులు వస్తాయి. కానీ ఆమె అనేది ఎప్పటికీ ఆమె మొదట అనేది. కానీ ఆడది పెళ్లి చేసుకోవటానికి ఇంకొక బంధుత్వానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ వాల్యూస్ని మీరు పోగొట్టుకోవద్దు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. నేను ఆడవాళ్ళు మాత్రం ఏవి చేయరు అన్ను, వాళ్ళు ఉన్నారు. అబ్బో బాబోయ్, చాలా గట్టోళ్ళు ఉన్నారు, నా కేసులోనే ఉన్నారుగా. అది ఆడవాళ్ళు కూడా గట్టోళ్ళే ఉన్నారు. సో అందరి తప్పులు ఉంటాయి, బట్ తప్పు చేస్తూ ఎదగటం ఎందుకు, ఒకళ్ళకు ఛాన్స్ ఇవ్వటం ఎందుకు? అదేమీ లేకుండా ఉత్తమ పౌరులుగా ఎదగండి అనేది మా స్లోగన్ అండి. సో మేము అది చేయడానికే ట్రై చేస్తాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కొన్ని చోట్ల నేను పొడిచాను. ఈ పొడుపు మీకు కోపం రాకుండా ఆలోచన ఇచ్చిందంటే నేను సక్సెస్ అయ్యాను అనుకుంటాను. ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి మాట మా కరికులంలో లాస్ట్ మేము ఒక్కటి అంటాం, నువ్వు ఇవన్నీ నేర్చుకోకపోయినా పర్లేదు నాన్న, 3 రోజుల్లో ఒక్కటి మాత్రం నేర్చుకో, నువ్వు ఒక దొంగ అంటాను నేను. నువ్వు నన్ను ఏమనాలి అంటే సో వాట్? ఆన్సర్ లేదు నా దగ్గర. నువ్వు ఒక దొంగ, సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? అవును నేను దొంగనే, అయితే ఏం చెప్తారు మీరు? ఇంకా నోరు మూసుకోవాలి మీరు. సో అది ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావు, సో వాట్స్ యువర్ ప్రాబ్లం అనేది నువ్వు అడుగుతున్నావు. నేనేమైతే నీకెందుకయ్యా, నీది నువ్వు చూసుకోని చెప్తున్నావు. సో అలా ఎదగండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ ఆల్, అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్ అండ్ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ దట్ ఐఎమ్ స్పెండింగ్ మై టైమ్ ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం. నేను అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వను, తప్పించుకొని పారిపోతుంటా. ఎందుకంటే ఏవేవో చెప్పాలి, మనకు వద్దు అనుకున్నవన్నీ మాట్లాడాలి. కానీ ఇది ఏంటి అంటే చాలామంది ప్రవాసాంధ్రులు చూస్తారు, ప్రవాస భారతీయులు చూస్తారు, ఆంధ్రులు చూస్తారు, ప్రాంతీయులు చూస్తారు. పల్లెల్లో కూడా నాకు చాలామంది ఉన్నారు. అమ్మమ్మలందరూ, మొన్న ఒక అమ్మమ్మ నాకు 10 రూపాయలు ఇచ్చింది గాజులు వేసుకోమని. సో ఆ అమ్మమ్మకి నేనంటే అంత ప్రేమ ఉంది. ఆ అమ్మమ్మ కూడా నన్ను చూస్తుంది కాబట్టి, అమ్మమ్మ హాయ్, నువ్వు ఇచ్చిన 10 రూపాయలతో నేను గాజులు కొనుక్కున్నాను, నా దగ్గర ఉన్నాయి, ఈ రకంగా నేను